నాకు కలిగే బాగు నీకెందుకు కలగట్లేదు బాబు, ఇదంతా దైవం అని చెప్పేసి తెలిసేలాగా ఎందుకు చేస్తుంది నాకు అని అదే పనిగా చామంతి ఫీల్ అవుతూ ఉంటుంది. నేను ఏదక్కించుకోవాలో అసలు నాకైతే అర్థం కావట్లేదు. చామ్ అని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. అసలు నేను చేయడం నాకు అసలు తెలియట్లేదే. అసలు ఈ కట్టిన మూడు ముళ్ళ బంధాన్ని నేను తెంచుకోలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు బాబు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి చామంతి ఏడ్చుకుంటూ వెళ్తుంది. అక్కడ ప్రేమ్ కూడా అలాగే లాన్లో ఉండి ఒంటరి కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఒక చామంతి ఒక పక్క ఏడుస్తూ ఉంటుంది. అక్కడ యాడ్ షూట్లో జరిగిన ప్రతిదీ నిజంగా జరిగింది అని చెప్పి ఇంకా ఇద్దరు ఫీల్ అవుతూ ఉంటారు. పదే పదే సంగతి గుర్తించుకుంటూ ఉంటారు. నేను నీ మెల్లో కట్టింది మామూలు తాడే, నువ్వు పెళ్ళి అనుకోవట్లేదు కదా, నువ్వు అసలు నటన పెళ్ళి అనుకుంటున్నావు కదా అని చెప్పి ప్రేమ మాట చామంతి గుర్తొచ్చుకొని బాధపడుతుంది. కళ్ళని నీళ్ళు పెట్టుకుంటుంది. అక్కడ ప్రేమ్ కూడా అలాగే తన మెడలో తాళి కట్టాను కానీ తన తాళి తీసిందని చెప్పి అక్కడ ప్రేమ్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా ఇద్దరు ఎవరు మటుకు వాళ్ళు బాధపడుతూ ఉంటారు. చామంతి చూసి అనిల్ పిలుస్తూ ఉంటాడు. అనిల్ ఏంటి నువ్వు ఇక్కడ అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది. మా శ్రావణి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అని అనిల్ కంగారుగా చెప్తూ ఉంటాడు. ఇంకా చామంతి షాక్ అవుతుంది. ఏంటి ఏమన్నావు అనిల్, ఇప్పుడు ఎలాగుంది అని కంగారుగా చామంతి అంటుంది. ఇగో నీకోసం వస్తున్నాను, హాస్పిటల్ తను నిండే కవరిస్తుంది అని అనిల్ అంటూ అనగానే ఏంటి హాస్పిటల్ అని చెప్పి చామంతి అనగానే ఇంకా అనిల్ చెప్తూ ఉంటాడు. చాలా భయంగా ఉంది అని చెప్పి అనిల్ అనగానే ఏం కాదు శ్రావణికి, గో సరే హాస్పిటల్ నేను కూడా వస్తారా అని చెప్పేసి ఇంకా చామంతి అంటూ అనిల్ బైక్ ఎక్కి ఇంకా హాస్పిటల్ వెళ్తూ ఉంటాడు. అక్కడ శ్రావణి వాళ్ళ అమ్మ ఉంటుంది. చూసి ఇంకా ఏడుస్తుంది. అమ్మ చూడు ఏం చేస్తుందో నీ స్నేహితులు చెప్పి కూలిపోతే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అదిగో అసలు చూడు నన్ను వదిలి వెళ్ళిపోవని చెప్పేసి అసలు ఆత్మహత్య చేసుకొని చెప్పి చూసిందమ్మా అని చెప్పి శ్రావణి అమ్మ అంటూ ఉంటుంది. చామంతికి అర్థం అసలు ఏమైందని అడుగుతూ ఉంటుంది. అసలు ఏం చెప్పాలమ్మా, మనలాంటి పేదవాళ్ళ బతుకులు ఇంతేలే, అంతకంటే ఏం చెప్పాలి, తండ్రి లేని బిడ్డ కదా అని చెప్పేసి అల్లారి ముద్దుగా పెంచుకున్నాను. దాన్ని చిన్నప్పటి నుండి ఎంత కష్టపడి చదివిస్తున్నాను, అది లాయర్ అవుతుంది అనుకున్నా, ఇలాగ అవుతుంది చెప్పి నీ కళ్ళోడు ఊహించలేదు అమ్మ అని చెప్పేసి అదే పని శ్రావణి అమ్మ ఏడుస్తుంది. ఆంటీ మీరు ఏడవకండి, శ్రావణికి ఏం కాదని చెప్పి చామంతి ధైర్యం చెప్తుంది. ఇంకా అంటూ అప్పుడే ఇంకా డాక్టర్ వస్తూ ఉంటారు. చామంతి ఇంకా చూసి శ్రావణికి అని చెప్పి అడుగుతాడు. ఏం పర్లేదులే అని చెప్పి డాక్టర్ మాట అమ్మయ్య అని చెప్పి చామంతి అని అలాగే శ్రావణి అలా అమ్మ రిలీఫ్ అవుతూ ఉంటారు. ఆయన ఇంత చిన్న వయసులో అది సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం ఏంటి, అసలు పురుగుమ తాళం ఏంటి, అసలు ఈ యువత ఎడగలుగుతుందో ఏంటో ఏమంతా కాదు చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. వెళ్ళి చూడండి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ముగ్గురు కలిసి లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంకా శ్రావణి చూస్తూ ఉంటారు. అమ్మ శ్రావణి శ్రావణి అని చెప్పేసి ఏమైందమ్మా, ఎందుకు చేసావు, ఎందుకు అని చెప్పేసి అదే పనిగా శ్రావణి అమ్మ ఏడుస్తూ అడుగుతాడు. ఆంటీ ఒక నిమిషంలో రండి అని చెప్పి చామంతి పక్కకు తోసి ఇదిగో ఏమైంది నీకు, అడిగేది నిన్నే ఏం జరిగింది చెప్పు అని చెప్పి చామంతి అడుగుతాడు. ఎంత ధైర్యం ఉండదానివి, అసలు నీకెందుకు వచ్చాను పోవడం ప్రీతం వచ్చింది చెప్పు శ్రావణి, అడిగేది నిన్నే చెప్పు చెప్పు అని చెప్పి చామంతి అది అడుగుతూ ఒకసారి తన మీద బెడ్షీట్ తీస్తుంది. అప్పుడు తన మెడలో తాళుంటుంది. ఇంకా చామంతి షాక్ అయిపోతుంది. అదేంటి మెడలో తాళుందని చెప్పి చామంతి షాక్ అవుతుంది. అదే దానికి ఇలాగా అయ్యింది అని శ్రావణి అమ్మ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది శ్రావణి, అసలు చెప్పు, అసలు నీకు పెళ్ళి ఎప్పుడైంది, నీకు ప్రాణం తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి అదే అడుగుతుంది. కానీ శ్రావణి ఏం మాట్లాడు. శ్రావణి నువ్వు మాట్లాడదు కదా నాకు తెలిసేది, చెప్పు అని చెప్పి అసలు నువ్వు ఏడుస్తుంటే సమస్య పరిష్కారం అయిపోతుందా ఏంటి, చెప్పు అని ధైర్యం చెప్తుంది. ఇగో నీ కన్నీళ్ళలోనే నీ బాధని పోగొడతాయా, చెప్పు శ్రావణి ఏం జరిగింది అని చెప్పి చామంతి గట్టిగా అరుస్తూ ఉంటుంది. నేను విక్రమ్ 4 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాను చామంతి, ఈ విషయం ఇంట్లో వాళ్ళు చెప్పారు కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. విక్రమ్ వేరే సంబంధం చూసి 2 రోజులు పెళ్లి పెట్టారు, ఏం చేయాలి అర్థం కాలేదు. విక్రమ్ మరో పెళ్లి చేసుకుంటే సమస్య తీరిపోతుందని చెప్పాడు, అందుకే మిద్దరం వెళ్ళి గుడికెళ్ళి పెళ్లి చేసుకున్నాం అని చెప్పేసి ఇంకా జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఇంకా విక్రమ్ తన మెడలో తాళి కట్టడం అంతా చామంతి చెప్తూ ఉంటుంది. ఇంకా పెళ్లి చేసుకున్నాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ తర్వాత మేము ఇంకా ఇంటికి వెళ్ళాము కానీ ఇంట్లో ఒప్పుకోలేదు అని చెప్పేసి శ్రావణి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. కానీ అక్కడ ఏమైందో మొత్తం అంతా శ్రావణి చెప్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా ఆవేశంగా చూసి ఎరా తాకట్టు తీసుకొచ్చేస్తే దీన్ని నా కాల్గా ఒప్పుకుంటా అనుకుంటున్నావు ఏంటి, దా స్టాటస్ అని మన స్టాటస్ ఏంటి, విక్రమ్ అమ్మని మాటలకి స్టేటస్ చూసి నేనేం ప్రేమించలేదు అని చెప్పి విక్రమ్ అనగానే మా దృష్టిలో ఇది తాళే కాదు, అసలు నీకు జరిగింది పెళ్ళే కాదు, పోవే నా కొడుతో ఏం నీకు సంబంధం, నీకు దిక్కుని చోటు చెప్పుకో ఏ పో అని చెప్పేసి ఇంకా శ్రావణి చేయి పట్టుకొని ఇంకా విక్రమ్ అమ్మ లాక్కొని బయట తీసుకొచ్చి ఇంకా గేట్ అవుతుంది తోసేయడం అంతా చెప్తూ ఉంటుంది. ఇంకా విక్రమ్ ఎంత చెప్పినా సరే వాళ్ళ అమ్మ వినిపించుకోలేదని చెప్పేసి మొత్తం అంతా ఏడుస్తూ ఇంకా శ్రావణి చెప్తాడు వాళ్ళకి స్టాటస్ ఏ ముఖ్యం అంట చామంతి,
వాళ్ళ దృష్టిలో ఇది తాళే కాదు, మాకు జరిగింది పెళ్ళే కాదంట. అసలు మరి నాకు పెళ్ళి కాదంటే మరి ఓచుకోగలన చామంతి? నా మెడలో విక్రమ్ తాళి కాదంటే అప్పుడు నేను భరించగలనా? అందుకే విక్రమ్ నేను జీవితం వ్యర్థం అనుకున్నా, అందుకే బ్రతకడం అనుకున్నా అని శ్రావణి అలా మాట్లాడద్దు. మీ అమ్మగారిని చూడు, నీకేమైతే అసలు ఆవిడ బతకల్లా చెప్పు అని చామంతి అనగానే మరి నేనేం చేయాలి చెప్పు అని చెప్పి శ్రావణి అంటూ ఉంటుంది. మరి తాళికి విలువ లేదు, వాళ్ళు తెగే చెప్పి నాకు గెంటి వేశారు కదా, మరి ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా నేను బ్రతకాలా, అసలు ఎలా బ్రతకాలి అని చెప్పి శ్రావణి అన్న మాటలకి ఈ మాటలే వద్దని అంటున్నాను. కనీసం తాళి కట్టినట్టు విక్రమ్ తెలుసు కదా, కానీ కానీ తెలియని వారు ఉంటారుగా అని చెప్పి చామంతి తన గురించి అనుకుంటుంది. ప్రేమ్ తన మెడలో తాళి కట్టడం కానీ ఎవరికి తెలియనట్టు, అలాగే ఒకరినొకరు తెలియనట్టు ఎలా ఉంటున్నారో తన గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. చామంతి అసలు ఎవరి గురించి చెప్తున్నా అని అడుగుతూ ఉంటాడు. అంటే ఏం లేదు అని చెప్పేసి, సరే ఇప్పుడు ఏంటి ఆవిడ నేను కోడలుగా అంగీకరించాలి అంతేనా? సరే అయినా వాళ్ళు నీకు జరిగింది పెళ్ళి కాదంటే అది నిజమైపోతున్నా ఏంటి? నువ్వు లా చదువుతున్నావు, దీనికే చనిపోవాలనుకుంటావా ఏంటి? చట్ట ప్రకారం వెళ్దాము, చట్టానికి ఎవరైనా సమానం చెప్పాల్సిందే కదా, నువ్వేం భయపడకు. ఇదిగో సరే నువ్వేం కంగారు పడకు, ప్రేమ్ సార్ నీ విషయం చెప్తానులే, ఆయన నీకు న్యాయం జరిగేలా చేస్తారులే అని చెప్పి, ఇదిగో నిన్ను విక్రమ్ కలిపే బాధ్యత నాది, నువ్వు కొంచెం ఓపిక పట్టు, అంతవరకు ఇలా పిచ్చి పనులు ఏం చేయబాకు, ప్రతిసారి చచ్చి కాదు, అర్థమవుతుందా అని చెప్పి చామంతి ధైర్యం చెప్తుంది. సరే అని చెప్పి శ్రావణి తల ఊపుతూ ఉంటుంది. ఇప్పుడు నీ పుణ్యం కట్టుకోండి అమ్మ, జీవితాంతం మీకు రుణపడి ఉంటాను అని చెప్పి శ్రావణి అమ్మ చేతులు జోడించి చామంతి అడుగుతుంది. అయ్యో ఆంటీ, మీ చేతులతో ఆశించాలి, అలా అడగకూడదు ఆంటీ, ఇదిగో మీ అమ్మకి న్యాయం జరుగుతుంది, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి చామంతి చెప్పేసి సరే నేను వెళ్తా అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. అదంతా ఇంటికి వస్తుంది. ప్రేమ్ అదే పని లాన్లో కూర్చొని బాధపడుతుంటాడు, పదే పదే పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ చాలా దూరం తట్టుకోబోతుంటాడు. అప్పుడు ప్రేమ్ ఫోన్ వస్తుంది. ఇగో ఒక హాఫ్లో వస్తుందిలే, వచ్చి చూసుకోండి, నేను ఈవినింగ్ వస్తాను చెప్పి ప్రేమ్ అంటూ ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే చామంతి తన ఇంటికి వస్తుంది. ప్రేమ్ బాబు అని చామంతి ఏం చామ్ ఏమైంది అని ప్రేమ్ అంటూ కనకంగా అటు ఇటు చూస్తుంటాడు. ఎవరిని అన్నారో ఏంటి అని అడుగుతూ ఏం జరిగింది అనగానే బాబు నాకేం కాలేదు, మన శ్రావణి ఉందిగా చామంతి అని ప్రేమ్ కంగారు పడుతుంటాడు. శ్రావణి ఏమైందని కంగారు అడుగుతుంటాడు. అంటే తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది బాబు అని చామంతి మాట ప్రేమ్ షాక్ అవుతుంటాడు. ఏంటి సూసైడా, దేనికి, అసలు ఏమైంది, ఏ సమస్య వచ్చింది అని ప్రేమ్ అనగానే అంటే మన కాలేజ్ స్టూడెంట్ విక్రమ్ అలాగే శ్రావణి 4 ఏళ్ళు ప్రేమించుకున్నారంట బాబు అని చెప్పి జరిగిన విషయం అంతా చెప్తుంది. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, అలా ఇంటికి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకుండా తను గెంటిసారంట. ఆ బాధ తట్టుకోలేక తను సూసైడ్ చేసుకోపోయింది. కానీ నాకు తెలిసి నేను ఇంకా వెళ్ళి ఇంకా ధైర్యం చెప్పొచ్చాను బాబు అని చెప్పి విషయం మీకు చెప్తున్నానని చెప్పి చామంతి మొత్తం చెప్తాడు. ఇంకా ప్రేమ్ ముందు షాక్ అవుతుంది, కంగారు పడుతూ ఉంటాడు. ఇప్పుడు చామంతికి ఎలా ఉన్నా అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా అందరు కొందరిలా ధైర్యంగా ఉంటారు బాబు అని చెప్పేసి చామంతి తొద్దని చెప్తూ ఉంటారు. నేను ఉన్నాను కానీ ప్రేమ్ అంటూ ఉంటాడు. ఎవరు అని చెప్పి చామంతి అడుగుతుంది. అంటే అని చెప్పి ప్రేమ్ తలబడుతూ ఉంటాడు. అంటే ధైర్యంగా ఉండాలి కదా అంటున్నాను అని చెప్పేసి ప్రేమ్ కవర్ చేస్తుంటాడు. ఉండాలి అని చెప్పి చామంతి అంటుంది. మరి నువ్వు ఎవరి గురించి అంటున్నావు అని చెప్పి ప్రేమ్ అనగానే అంటే ఏం లేదులే, అంటే నేను శ్రావణి మద్దతు అంటున్నా అని చామంతి కవర్ చేసుకుంటుంది. అలాగే ప్రేమ్ కూడా కవర్ చేసుకుని మాట్లాడుతూ ఉంటాడు. మీరే వాళ్ళకి కోర్టుకు లాగి వాళ్ళతో పెళ్లి అని చెప్పేసి శ్రావణికి న్యాయం చేయాలి బాబు అని చామంతి అనగానే తప్పకుండా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వదిలే సమస్య లేదు. ఇంకా ప్రేమ అనుకుంటూ అవును ఈ కేసు చామంతి వాదిస్తే బాగుంటుంది కదా అని చెప్పి ప్రేమ అనుకుంటూ అవును చామ్ అసలు జూమ్ మీటింగ్ ఇంటర్న్షిప్ చేయమని చెప్పేసి సార్ చెప్పారుగా, ఇదిగో ఈ అవకాశం నేను ఎందుకు వాడుకోకూడదు అని చెప్పి ప్రేమ అనగానే అంటే నేనా, అంటే ఇది చాలా సెన్సిటివ్ కేసు కదా బాబు, నా వల్ల అవుతుందా అని చామంతంగానే ఏంటి అయినా న్యాయం మన పక్కన ఉన్నప్పుడు ఓడిపోతున్న సమస్య ఉండకూడదు, గెలిపిస్తున్న సంకల్పం ఉంటే మాకు చాలు, అదే మన నిజాది అన్ని నిలబడుతుందని చెప్పి ప్రేమ ధైర్యం చెప్తూ ఉంటాడు. చామంతి ముందు ఆలోచిస్తాడు. ఇదిగో నీ స్నేహితులకి న్యాయం చేసిన తృప్తి కూడా నీకు ఉంటుంది కదా చామ్ అని ఇదిగో లాయర్ అయ్యి ఇదిగో నువ్వు అలాగే చూడు తప్పు చేయని వాళ్ళని కాపాడుతావని చెప్పేసి ఆ లక్ష్యాన్ని చేరవుతావు కదా అని చెప్పి ప్రేమ ఇంకా ధైర్యం నూరిపోస్తూ ఉంటాడు. ఇంకా ఆలోచిస్తావు ఏం చామ్ అని ప్రేమ లేదు, ఇదిగో నన్ను నమ్మి మీరు ప్రోత్సహిస్తున్నారు కదా, మీ నమ్మకాన్ని కాపాడుతానని చెప్పేసి మీ అసిస్టెంట్గా శ్రావణి కేసు నేనే తీసుకుంటానని చెప్పేసి చాంతని గుడ్ అని చెప్పి ప్రేమ అంటూ ఆయన నోటీస్ పంపిద్దామని చెప్పి రేపే కోర్టు పంపిద్దామని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. సరే బాబు అని చెప్పి చామంతి ఆడది. అక్కడ విక్రమ్ అదే పని బాధపడుతూ ఉంటాడు. సుధా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఏంటని వస్తూ ఉంటుంది. ఇదిగో చామంతి అంట మనకి ఎగ్నెస్ట్గా కోర్టులో కేసు వేసింది అని చెప్పి
విక్రమ్ నాన్న మాటలకి ఏంటి మన మీద కేసా అని చెప్పేసి సుధా అనుకుంటుంది. విక్రమ్ సంతోషపడుతూ ఉంటారు. ఇంకా అదే పని చూసి ఏంట్రా సంతోషపడుతున్నావా, ఇంత ముందు దాన్ని మెడపెట్టి బయటకు వెళ్ళిస్తా, నీ ప్రేమ చంపుకోలేదనుకో దాని భూమి మీద లేకుండా చేస్తాను అని సుధా అని మాటలకి అమ్మ ఏంటో మనం మాట చెప్పి విక్రమ్ అనగానే ఇదిగో చూడు శ్రావణి చాలా మంచి అని చెప్పి విక్రమ్ సరే అరే ఆడగారు నమ్మిస్తూ ఉంటారు. ఇదిగో నీ మనసు మార్చుకున్నావో సరే లేదనుకో దాని ఆయుష్ తీరిపోతుంది అని బెదిరిస్తుంది. ఇంకో గుర్తుపెట్టుకొని చెప్పి సుధా బెదిరిస్తూ ఉంటుంది. ఇంకా అదే పనిగా భయపడుతూ ఉంటాడు విక్రమ్. ఏమండి ముందు మినిస్టర్కి ఫోన్ చేసి ఆ చామంతి గురించి అన్ని కనుక్కోమని చెప్పండి, దాని సంగతి తేల్చమని చెప్పండి అని సుధా వార్నింగ్ ఇస్తాడు. సరే అని చెప్పి అలా అని అంటూ ఉంటాడు. ఇంకా విక్రమ్ ఇంకా ఏం మాట్లాడి మౌనంగా అలాగే వింటూ ఉంటాడు. అనుకున్న విధంగా మినిస్టర్ కాల్ చేస్తూ ఉంటాడు. అలాగే ఇంకా చెప్పబోతుంటారు. అప్పుడు ఇంకా నిషా ఆంటీ ఆంటీ అని చెప్పి రమాదేవిని పిలుస్తాడు. అప్పుడు ఇంట్లో అందరూ వస్తుంటారు. ఏం నిషా ఏమైంది అని చెప్పి రమతంగానే ఇదిగో అసలు ఇది ఏం చేస్తుందో మీకు తెలుసా అని చెప్పి చామంతి చూస్తూ నిషాగా ఏం చేసింది అని రమాదేవి అడుగుతుంటది. అదే మా మినిస్టర్ ఉన్నారు అని చెప్పి నిషాన్ మాటలకి అవును ఒకసారి పర్సన్ చేసారా మీ చుట్టాలు కాదని చెప్పి రమాదేవి అవునా ఆంటీ ఇదిగో 2 రోజులు విక్రమ్కి పెళ్ళి ఉంది, చామంతి ఫ్రెండ్స్ రావని మాయమాట చెప్పి అతనితో తాళి కట్టించుకుందంట అని నిషాన్ మాటలకి ఆడు కాదు నిషమ్మ అని చెప్పి చామంతకి నువ్వు నోరు అని చెప్పి రామాది గట్టిగా వస్తుంది. ఎన్ని వాడతా నాకు తెలియదా ఏంటి అట్లా అంటాడు, నువ్వు సర్టిఫికేట్ ఇస్తున్నావు ఏంటి, ఇదిగో నీ పన్ను చూసుకో, ఇదిగో నువ్వు చెప్పు అని చెప్పి ఇంక నిషాని రామాది అడుగుతుంది. ఏంటంత చెప్పేది, ఇదిగో అసలు ఈ పనిదాంతో మంత్రం జరిపించి అక్కడ వాళ్ళకి లాయర్ నోటీస్ పంపించారంట అని చెప్పి నిషా అన్నమాట రామాది కోపం వస్తుంది. ఇంకొకసారిగా రోజా కూడా కోపం వస్తుంది. అసలు ఏమకూడదు ఏంటి ఈడో పెద్ద మీద ఫీల్ అయిపోతుంది ఏంటి అసలు అంత గొప్ప వాళ్ళు కోర్టు మెట్లెక్కితే వాళ్ళు పరువేం కావాలంటీ అని చెప్పి నిషా మాటలకి నువ్వు మాకు ఎక్కడ దాపరిచ్చావే అని చెప్పి అరుస్తూ ఉంటుంది. కాసేపు కూడా ఇంట్లో ప్రశాంతం ఉంచవా ఏంటి అని చెప్పేసి నీ స్థాయి ఏంటి అడుగుని చెప్తున్నావు కదా, మర్చిపోయి చేస్తావు కదే నువ్వు పని మనిషిలో ఉండకుండా దారిపోయేది అన్నిట్లు ఏంటి మర చుట్టుకొని అన్ని మా తగిలిస్తున్నావు ఏంటి అంటే రామదగ్గర అమ్మగారు కాస్త నేను చెప్పేది వినండి అని చెప్పి చామంతి ఏం చెప్తావే అని చెప్పి రమాదేవి అంటూ ఒకసారి చామంతి లాగిపెట్టి కొడుతుంది. అమ్మ అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. రామాదేవి చాలా కోపం వస్తాడు. అసలు ఒక చోట విని నువ్వు చామంతి నేను చేసుకోవడం కరెక్ట్ కాదని ప్రేమ అనగానే నువ్వు మాట్లాడుకో అని అరుస్తూ ఉంటుంది. అసలు ఏంటి నువ్వు కట్టకుంటే నాకెందుకు ఈ తలనొప్పి అని చెప్పి రామాదేవి అనగానే నేనేం చేసని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. గో అయినా మొత్తం తెలుసుకొని అప్పుడు నువ్వు చెయ్యని చెప్పి ప్రేమ అంటూ అంటాడు. నేను చెప్తున్నా ఇంకేం తెలుసుకోవాలి నేను అని చెప్పి రమది అంటూ ఏంటి దీని కాళ్ళు కడిగి పూలు చేరి తన మీద నీళ్ళు పోసుకోమంటావా ఏంటి మంచి విషయం మెచ్చుకోవాలా ఏంటి అని చెప్పి రమది అరుస్తూ ఉంటుంది. చెప్పు మెచ్చుకోవాలా అని అంటే రమాది అంటే అసలు నువ్వెందుకే ఇంట్లో పని సరిపోవట్లేదు లేని పని ఎత్తున పెట్టుకుంటావు ఏంటి అని రోజు అరుస్తుంది. అయినా వదిలేక ఇది ఏదో పెద్ద గొప్పదని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇగో అయినా తనకే అన్ని కావాలి అన్నిట్లో ఏళ్ళు పెడుతూ ఉంటుంది. ఇదిగో అసలు నువ్వు జాగ్రత్త పడిపోతే బాగోదు అని చెప్పి నిషా వార్నింగ్ ఇస్తుంది. నిషా ఈ బెదిరింపులో వద్దంటున్నా అని ప్రేమంగానే జరిగేది చెప్తున్నాను. నిషా అనగానే శ్రావణి వైపు న్యాయం ఉంది అని చామంతి అనగానే ఏంటి న్యాయం ఉంది విక్రమ్ డబ్బు అని చెప్పి మనం వలేసింది వాన్ చేసుకుంటే ఆస్తంతా కొట్టేయచ్చనే తన ప్లాను అని నిషా అంటూ ఆయన కేసు తెలిస్తే నీకేమిస్తారు ఏంటి అని నిషా అనగానే ఆ మారకండి డబ్బు కోసం ఆశపడదాన్ని నేనేం కాదు, ఇదిగో ధర్మం ఎటుంటే అటు ఉండాలనుకునే దాన్ని నేను అని చాలా దగ్గర ఏడ్చావు. నీ ఇలాంటి కొటేషన్స్కి ఏం తక్కువ లేవుగా, నువ్వు ఒక దేవత అదొక నాయ దేవత, ఇది దాన్ని న్యాయం చేస్తుందంట అని చెప్పి రమదే గట్టిగా అరుస్తుంటాడు. ఎవరితో అయితే మీ లో క్లాస్ మెంటాలిటీస్ డబ్బులు కనబడితే ఎలా తనుపు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారుగా అంటే రమదాన్ నిషా చెప్పిందా మీ చామంతి నింద వేయద్దు అని ప్రేమ అడ్డుపడుతూ అసలు విక్రమ్ శ్రావణి 4 ఏళ్ళు ప్రేమించుకున్నారు. ప్రేమ అన్నమాటకి ప్రేమ్ మీ శ్రావణి చెప్పిన కట్టుకలు చెప్పొద్దు వింటాకి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు అని నిషా కానీ ఇప్పుడు నీకేం కావాలి అని ప్రేమ అనగానే రేపు చామంతి కోర్టు రాకూడదు అని నిషా అన్నమాటలకి ప్రేమ్ చామంతి అలా చూస్తూ ఉంటారు. ఇదిగో రేపు అసలు విక్రమ్ తరపున నేనే అసిస్టెంట్ లాయర్గా వెళ్తున్నాను, ఇదిగో నువ్వు అసలు అడ్డు రావద్దు కేసు కొట్టేస్తా దట్స్ ఆల్ అని చెప్పి నిషా చెప్తూ ఉంటుంది. లాయర్ నీ వైపు ఉందంటే నన్ను ఎందుకు రాకుండా ఆపుతున్నారు అని చెప్పి చామంతి అంటుంది. నిషా కోపం వస్తుంది. అంటే అప్పుడు న్యాయం మీ వైపు లేదనే కదా అర్థం అని చెప్పి చామంతి వాయిస్ ఉంటుంది. అదే కదా అని నిషా నీలాగే చామంతి కూడా నాతో వస్తుంది అని చెప్పి ప్రేమ్ అంటూ నేను చెప్తూ ఉంటాడు. వాయిని చూపించుకో అని చెప్పి అరుస్తూ ఉంటాడు. నిషా చాలా కోపం వస్తుంది. ఏంట్రా వాయించేది అసలు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి రమాదేవి అంటుంది. ఇంకా ప్రేమ్ షాక్ అవుతుంటాడు. ఏంటి నల్ల కోటు వేసుకోవాలని చెప్పి ఎప్పుడో చెప్పాను కానీ నా మాట నువ్వు వినలేదు కదా
ఈసారి ఒప్పుకోను రామాదేవి అనగానే అసలు తప్పేంటమ్మా అని ప్రేమ్ అంటూ అరుస్తూ ఉంటాడు. నేనేం తప్పడలేదు వేయట్లేదు కదా, నేను చామన్ మెంటర్, ఆ దిశ కూడా తెలుసు కదా అని ప్రేమగా ఏంటి తెలిస్తే కాబోయే భార్యకి ఆపోజిట్గా ఆ పందానికి కలిసి వస్తావా ఏంటి అని అంతకంటే అవమానం ఏముంటుంది నాకు నిశానంగానే చట్టం దగ్గర చుట్టరికలు ఏమి ఉండవులే అని అంటూ గో అక్కడ అంతా సమానమే, ఏం చదువుకున్నావు నువ్వు అని ప్రేమ అనగానే చూసారంటే ఎలా మాట్లాడుతున్నాడు, నేను చెప్తున్నాను అది తనే అంటున్నాడు చూడండి అసలు అని నిషా అంటూ ప్రేమ్ విలువ వస్తుందాక దానికా అని చెప్పి నిషా అక్కడ అరుస్తుంది. ఇదిగో అయినా షాగా కేసు టేకప్ చేసని చెప్పేసి ఇదిగో డెఫినెట్ నేను నీకే సపోర్ట్ చేసేవాడిని అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇంకేం చెప్పాలంటే నేను అని నిశాంగా న్యాయం చెప్పి ప్రేమగా నోట్ బుయ్ అని చెప్పి రమది గట్టిగా వస్తుంది. ఒక్కసారి హర్ష వచ్చి ఆగిపోతున్నాడు, వద్దంటే వద్దు అని చెప్పి రమది గట్టిగా వస్తుంది. ఒకసారి హర్ష కాదు ఏంటి ఇలా గట్టిగా వస్తుంది చెప్పేసి అనుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు. అసలు ఏమైంది అని చెప్పి హర్ష అనుకుంటూ వస్తూ ఉంటాడు. అసలు ఏంటి ఇంతగా కలుస్తున్నావు అని చెప్పి అరుస్తుంటాడు. ఇంకా రోజాలు చూస్తుంది, వచ్చాడు ఇంకేముంది అనుకుంటుంది. ఏంటి ఏమైంది ఎందుకు కలుస్తున్నావు అని హర్షగానే ఆంటీ అరవట్లే సుందరగా చెప్తుంటే ఇగో ఎవరు వినట్లేదు అందుకే కొంచెం మెల్లింగ్ అరుస్తున్నారు అని నిజంగానే మెల్లింగ్ అరుస్తుందా అసలు ఏంటి అని చెప్పి హర్షంగానే నేను చెప్తాను అంకుల్ మొత్తం అంతా అని చెప్పేసి నిషా అంటూ ఇగో ఈ చామంతి ఫ్రెండ్ ప్రేమ్ పేరుతో ఇగో మా కజిన్ ఒక విక్రమ్ని వాళ్ళ వేసుకొని వాళ్ళు ఆకుపడ్డ డాన్స్ చేస్తుంది అని చెప్పి ఇదిగో 2 రోజులు వాడు పెళ్ళానుగా ఇదిగో వాళ్ళని దొంగ పెళ్లి చేసుకుని వచ్చేసారు, అది మా ఆంటీ కట్టకని చెప్పేసి పంపించేసింది, కానీ అది చామని చెప్పేసి వాళ్ళ మీద కేసు వేయించింది అని చెప్పి నిషా చెప్తూ ఉంటుంది. అసలు వాళ్ళకి ఎంత పరువు తక్కువ, ఇంకో రేపు కోర్టు రావద్దంటుంటే ప్రేమతో వస్తానని చెప్పి అంటుంది అని చెప్పి నిషా మొత్తం చెప్తూ అయినా నిషా అనగానే నిషం చెప్పినట్టు తన చీఫ్ క్యారెక్టర్ ఏం కాదు అని చామంతి అంటుంటే కోసం అసలు వెనకాల పడాల్సిన అవసరం తనకి ఏమీ లేదు. విక్రమ్ శ్రావణి 4 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారు అయ్యగారు అని విక్రమ్ ఇంట్లో శ్రావణి ఒప్పుకోవడం వల్లే వాళ్ళ గుడిలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, అమ్మాయిని మడిపెట్టి బయటకి ఏంటి సార్ నాన్న ఇగో ఎల్లుండి ఇంకో అమ్మాయితో పెళ్ళి అంటున్నారు, ఈ తట్టుకోలేక శ్రావణి సూసైడ్ చేసుకోవడం ప్రయత్నించింది, ఇదిగో ఏదో దేవుడి దయ వల్ల బతికింది అని ప్రేమ మొత్తం చెప్తూ ఉంటారు. అదంతా డ్రామా హర్ష అని డ్రామాతో అడ్డుపడుతూ ఇగో ఈ పిచ్చి ప్రేమ కూడా నమ్మాలి ఇదిగో అని రమతి అనగానే ముందు వినాలి కదా నమ్మాల వద్ద తర్వాత ఆలోచించేది అని హర్ష అంటూ అనగానే అందుకోసమే అయ్యగారు శ్రావణిని న్యాయం చేయని చెప్పేసి నోటీస్ పంపించాను, నిషమ్మ అమ్మగారు కేసు వాదించుకోవడం చెప్పి అంటున్నారు అని చామంతి అనగానే నిషా తప్పే ఉందమ్మా, చామంతి చట్టపరంగా వెళ్తుంది, బ్లాక్మెయిల్ ఏం చేయట్లేదుగా అని ప్రేమ్ వెళ్తున్నాడు, అసలు నీకేం సమస్య అని చెప్పేసి హర్ష అంటూ ఒకవేళ న్యాయం నీవే పొందనుకో అప్పుడు నువ్వే గెలుస్తావు కదా హర్ష అది కాదనుకో నిషా అనగానే అమ్మా నిషా నువ్వేం మాట్లాడుకో ఇదిగో దాంట్లో అర్థం పరమార్థం అని చెప్పేసి నాకు బాగా తెలుసు అని హర్ష ఆపుతూ ఉంటాడు. ఇదిగో అయినా చూడు అసలు మీకు తెలియని ఉంటాయి ఏంటి, మీరు లాయర్లే కదా మీకు అన్నీ తెలిసే ఉంటాయిగా, ఇదిగో తను ప్రేమతో వెళ్ళి చామంతి వాదిస్తుంది అని నువ్వు మెంటతో వెళ్ళి వాదించు, ఎవరు న్యాయమే పొంటే వాళ్ళే గెలుస్తారు అని ఇంకా హర్ష అంటూ ఉంటాడు. ఇంకా నిషా కోప్పడుతూ ఉంటుంది కానీ ఇంకా ఏం మాట్లాడిపోతుంది, ఇంకా రామాదేవి రోజు చిరాకు వస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ చామంతి నవ్వుకుంటూ ఉంటారు. అది దేనికమ్మా ఇంత డిస్కషను అని హర్ష కానీ అంతే కదా అనగానే మీరు చెప్పని చేస్తాను అయ్యారు అని చెప్పి చామంతి అంటాడు. ఇంత జరుగుతున్న రమ ఏం మాట్లాడదేంటి రోజా అనకూడదు, కుదరదు అంటే కుదరదు అని చెప్పి రమాదేవి వస్తుంది. ఎందుకు కుదరదు రమ్మ అని హర్ష కానీ నీ ఇష్టం నువ్వు డిసైడ్ చేసుకుంటే నువ్వు చెప్పేట్టు ఎన్నిపోయినా అలా ఏంటి అని రమాదేవి ఆర్గ్యూ చేస్తాడు. ఒక పనిదానికి సపోర్ట్ చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా అని రమదాగా ఇదిగో రమ నేను న్యాయం సపోర్ట్ చేస్తున్నా చామంతి కాదు సరేనా అని చెప్పి హర్షగానే అంటే నిషా పక్కన న్యాయం లేదంటావా ఏంటి రమాదేవి అనగానే అది కోర్టులకు తెలిసేది అని హర్షగా ఇదిగో హర్ష తెలుగుగా మాట్లాడుకో అని రమాదేవి అనగానే నువ్వు డైరెక్ట్ చెప్తే ఒప్పుకోవట్లేదు కదా రామా అని అంటూ ఇదిగో నిషా సపోర్ట్ చేయడానికి న్యాయం నాకేమైనా కంపట్లేదే, నిషా మాటలు అహంకారమే కంపిస్తుంది నాకు అని హర్ష అవునా నీకు ఎలా కనిపిస్తుందా న్యాయానికి ప్రతిరూపం ఏంటి ఈ పని మనిషా అని చామంతిని చూస్తూ రమదమ్మని రేపు వెళ్తే తెలిసేది రేపు వెళ్ళని అని చెప్పి హర్ష అనగానే ఇగో వెళ్ళేలోకి వల్ల వద్దుని పంపిస్తున్నావు న్యాయం దీనే పొందని చెప్పేసి నా మాట లెక్క చేయట్లే కదా, రేపు ఆ కేసు తప్పని తేలి నిషా గెలిచినాక అప్పుడు ఏం చేస్తావో చెప్పు అని రమదమ్మ ఏం చేసాను కాంగ్రెస్ చెప్తాను హర్ష ఇగో ఈ కబుర్లే వద్దు నాకు నేను చాలా సీరియస్గా చెప్తున్నాను రమదమ్మ నేను సీరియస్గా చెప్తున్నాను అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. అది ఛాన్స్ తీసుకో అంటూ ఇదిగో రేపు కానీ నిషా గెలిచిందే అనుకో
చామంతి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి రామది కండిషన్ పెడతాడు. ఒక్కసారి ప్రేమ్ చామంతి షాక్ అవుతుంటాడు. ఏంటి మాటలు రావట్లేదా? ఏ అది ఓడిపో చెప్పేసి మీకు అనుమానం వచ్చిందా ఏంటి? ఏంటి అంత ఆలోచిస్తున్నారు రమ్మదేమని? లేదు రామా, ఇదిగో అంటే చూడు, నేను మామూలుగా ఆలోచిస్తున్నాను అంతే. హర్షంగా నా మాట విన్నప్పుడు నేను గీతను గీసి దాటినప్పుడు ఇలా ఆలోచన తప్పేం లేదులే అంటూ ఇందుకు ఛాలెంజ్ తీసుకుంటావా లేదా అడిగిన దాన్ని చెప్పు అంతే అని రమదేవి ఆవేశంగా అడుగుతుంటుంది. తీసుకోమ్మా తీసుకో ప్లీజ్ అని రోజు అనుకుంటుంది. సరే ఓకే అని చెప్పి హర్ష అనగానే సరే అని చెప్పి ఇంకా గుర్తుపెట్టుకో, ఇదిగో ఇది ఓడాక ఇక జీవితంలో మన ఇంటికి గడప తొక్కకూడదు అని చెప్పి రామదేవి కండిషన్ పెడుతుంది. ఇంకా చామంతి షాక్ అవుతుంది. ఇదిగో మళ్ళీ మీరు ఏ సాయం చేయకూడదు, ఇదిగో ఛాలెంజ్ అని రామదేవని ఓకే చెప్పాను కదా, నాకు న్యాయం మీద నమ్మకం ఉందిలే అని ఇక హర్ష అంటూ ఉంటాడు. సరే అని చెప్పి తను లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా రమాదేవి అలాగే చామంతి కోపం చూస్తుంది. నిషా కూడా అలా కోపం చూస్తుంది. ఏదో స్కెచ్ వేసే పనిలో ఉన్నారుగా, అది పెన్ చేయకూడదు అని చెప్పి రోజు అనుకుంది. అంటే చాంతి పంపించడానికి ఇలా ప్లాన్ చేశారుగా అని చెప్పేసి నువ్వే కాపాడని చెప్పి చంద్రిక అనుకుంటుంది. ఇంకా ప్రేమ్ చామంతి సైకిల్ చేస్తూ ఉంటాడు. సరే ధైర్యం నుంచి అంటూ ఉంటాడు. సరే అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఇంక ఎవరి గదిలోకి వెళ్ళిపోతుంటారు. అప్పుడు చిట్టి వస్తుంది. ప్రేమ్ అని చెప్పి పిలుస్తుంటారు. రమాదేవి మేడం అసలు అలా కండిషన్ పెట్టకుండా ఉంటే బాగుండు, అలాగే సార్ కూడా ఒప్పుకున్నారు కదా, అసలు రేపు ఏం చదువుతున్న భయం వేస్తుంది. చామంతి ఒకవేళ కేసు ఓడిపోతే శాశ్వతంగా ఇంట్లో వెళ్ళిపోతుంది అని చెప్పి చిట్టాను అమ్మ చామ్ చేసి ఒప్పుకున్నారంటే అది చామ్ గెలిచి తీసుకుని చెప్పేసి ఆయన నమ్మకం అంతే అని ప్రేమ్ అనే మాటలకి ఆయన మాట ఏమని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను ప్రేమ్ అని చిట్టి అనగానే నీ ఆశ నిరాశ ఏం కాదులే, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని ప్రేమ్ అనగానే అవతల న్యాయంగా వెళ్ళేవాళ్ళైతే అసలు ఇంత ఆలోచించారు ప్రేమ్. ఇదిగో వాళ్ళు అన్యాయం చేయడానికి మారిపోయారు కదా, వాళ్ళు చామ్ ఓడటానికి ఎన్ని కుట్రలు చేస్తారని చెప్పేసి నా భయం ప్రేమ్ అని చిట్టి అనగానే అది ఎన్ని కుట్రలు కూడా పడినా సరే గెలిచే చామే అని ఇంకా ఇదిగో ఈ ప్రేమ్ తను గెలిపించుకుంటాడు, నేను తన పక్కనే ఉంటానుగా, నోన్ వారి చిట్టి చామ్ని ఇంటిని పంపిస్తానా నెవర్ అని ప్రేమ్ అనగానే సరే ప్రేమ్ సరే నువ్వు అన్నట్టు జరగాలి, నాకన్నా నీకే తన ఇంట్లో వెళ్ళకుండా తపన ఎక్కువ నీకే ఉంటుంది కదా, సరే అని చెప్పి ఇంక చిట్టి అంటూ ఉంటాడు. ఇంక ప్రేమ ఆలోచన పడుతూ ఉంటాడు.